మొన్నటిదాకా ఒక మాట, ఇప్పుడు మరో మాట. ఏపీలో బీజేపీతో పొత్తుపై చంద్రబాబు ఒకటి చెబుతుంటే పవన్ కళ్యాణ్ చెబుతున్నది ఇంకోటి. అసలు బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు ఉంటుందా? చంద్రబాబు వ్యూహంలో చిక్కుపోవటం ఆ పార్టీకి ఇష్టం లేదా? బీజేపీ ప్రస్తావన లేకుండానే జాబితా బయటకు పెట్టడం వెనుక బాబు ప్లాన్ ఏంటి? తర్జన భర్జనల తరువాత టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటన నిప్పురాజేసింది. అయితే ఈ జాబితాలో ఎక్కడా బీజేపీ ప్రస్తావన లేకపోవడం కొత్త అర్థాలకు దారితీస్తోంది. అటు టీడీపీ ఇటు జనసేన ఇద్దరూ కలిసి బీజేపీని కలుపుకుని వెళతామని నిన్న మొన్నటిదాకా చెప్పారు. ఇప్పుడు ఆ మాటే ఎత్తకుండా ఇద్దరూ కలిసి ఉమ్మడిగా అభ్యర్థుల్ని ప్రకటించేయడం అనేక ప్రశ్నలను తెరమీదకు తెచ్చింది. ఈ జాబితా ప్రకటనతో 3 పార్టీల కూటమి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కలిసి ఎన్నికలకు వెళ్లే పక్షంలో ఆ పార్టీ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నా ఇద్దరూ అవేవీ లెక్కలోకి తీసుకోలేదు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పొత్తుపై ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊసెందుకు ఎత్తటం లేదన్నది $1 మిలియన్ ప్రశ్న. ఎన్నికల్లో బీజేపీ కలిసి వస్తుందని పలుమార్లు ఢిల్లీ పెద్దలతో చర్చల కోసం కాళ్లరిగేలా తిరిగానని, అనేక తిట్లు తిన్నానని బహిరంగంగా చెప్పుకున్న పవన్ కళ్యాణ్ జాబితా ప్రకటనకు ముందు ఆ పార్టీ నేతలెవరితోనూ చర్చలు జరపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అంతటితో ఆగకుండా ఈ పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయని సన్నాయి నొక్కులు నొక్కారు పవన్. ఈ రోజున జనసేన తెలుగుదేశం కలిసి పదం దిగించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశీస్సులు ఉన్నాయి. దీనికి మీ అందరికీ తెలిసిందే. అయితే పవన్ వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధమైన ప్రకటన చేశారు చంద్రబాబు. వాడుకుని వదిలేసే పాలసీని కంటిన్యూ చేస్తానని పరోక్షంగా చెప్పారు. అధికారంలోకి రావడం కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడి బీజేపీ తమతో కలిసి వస్తే మిగిలిన సీట్లలో కొన్ని విదిలిస్తామన్నట్టుగా తన మనసులో మాటను బయటపెట్టారు. కలిసి వస్తామని ప్రకటిస్తే అప్పుడు చూద్దామని బీజేపీని లైట్ తీసుకున్నట్టుగా చంద్రబాబు మాట్లాడిన వైనం ఆయన తీరేంటో చెప్పకనే చెబుతోంది. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతున్నాం. ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. ఈ 2 పార్టీల తీరుతో ఏపీ బీజేపీ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో పొత్తులో ఉన్నానని చెప్పుకున్న పవన్ టీడీపీతో సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. పొత్తులపై బీజేపీ అధినాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పొత్తులో ఉన్నామని చెప్పి వారు చెప్పుకున్నారు కదా, సో వారు డిస్కస్ చేస్తారు. మేమైతే నేను ప్రతిసారి చెప్పినట్లుగా పొత్తు మీద నిర్ణయం అన్నది మా అగ్రనాయకత్వం చేస్తారు. వారు చేసిన తర్వాత మాకు తెలియజేస్తారు. పొత్తు మీద నిర్ణయం చేసిన తర్వాత మా అగ్రనాయకత్వం తెలియజేసిన తర్వాత ఆ తర్వాత మిగిలిన విషయాలు మేము ఆలోచిస్తాం. అర్థం పర్థం లేని లాజిక్కులతో చంద్రబాబు వేసిన వ్యూహంలో విలవిల్లాడుతూ సర్దుబాటుపై తలూపిన పవన్ కళ్యాణ్ వ్యవహారంపై బీజేపీ హైకమాండ్ తాజా పరిణామాల తరువాత ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.